అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. కొండాపూర్లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయన్ను పరామర్శించారు. బయటికి పంపారు మీడియా వాళ్ళు పంపి ఉంటే 5 minutes రండి మళ్ళీ ఒక 2 నిమిషాలు తీసుకుని వెళ్ళిపోతారు. పోతా రిజల్ట్స్ పంపిస్తాను. బయట అయిపోయి సెట్ చేసిన అన్నీ రెడీగా గత 2 రోజులుగా ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ పాడి కౌశిక్ రెడ్డిల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయాలు హీటెక్కాయి. అయితే గాంధీ అనుచరులు దాడిలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కిటికీలు ధ్వంసమయ్యాయి. నిన్న చలో గాంధీ ఇంటికి కార్యక్రమం సందర్భంగా హౌస్ అరెస్టులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు నాగర్ కర్నూలు జిల్లా అలాగే తిమ్మాజిపేట మండలం అమంచ గ్రామంలో జడ్చెల్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సతీమణి అనారోగ్యంతో ఇటీవల మరణించిన నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు కేటీఆర్. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. కొండాపూర్లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయన్ను పరామర్శించారు.
గత 2 రోజులుగా ఎమ్మెల్యేలు అరకిపుడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డిల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయాలు హీటెక్కాయి. గాంధీ అనుచరులు దాడిలో పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై కిటికీలు ధ్వంసమయ్యాయి. నిన్న చెలో గాంధీ ఇంటికి కార్యక్రమం సందర్భంగా హౌస్ అరెస్టులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పడ్డాయి మామే ఇక్కడ వండుకొని ఉండే దగ్గరుండి 1 అవర్ లేదా అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ బిజీ షెడ్యూల్ గడుపుతున్నారు. కొండాపూర్లోని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్ ఆయన్ను పరామర్శించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవిన్, చెప్పండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఇటీవల 2 రోజుల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. 2 రోజుల పాటు తెలంగాణ రాజకీయాలు మొత్తం ఈ ఇద్దరు చుట్టే తిరిగాయని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన అరకపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవిని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. అదేవిధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటూ కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేశారు. అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ సభ్యుడినే అని చెప్తున్నారు కాబట్టి నేను అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీనికి ప్రతిస్పందించిన అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నా ఇంటికి రావడం కాదు, నేనే కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తానంటూ చెప్పి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు. దీంతో అరకపూడి గాంధీ అనుచరులు పాడి కౌశిక్ రెడ్డి ఇంటి లోపలికి చొచ్చుకొని వచ్చి పూల కుండీలు, అదే కిటికీ అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు కౌశిక్ రెడ్డి ఇంటిపై టమాటోలు, కొడుగుడ్లు విసిరారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే రోజు మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్రనేత హరీష్ రావు పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చి దాడి ఘటనను ఖండించారు. సైబరాబాద్ సిపి ఆఫీస్ కు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వెళ్లి సిపి కార్యాలయం ముందు 2 గంటల పాటు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా సిపి మా వద్దకు వచ్చి జరిగిన దాడి ఘటనను తెలుసుకోవాలి, అదేవిధంగా ఏసీపీ సీఏలను సస్పెండ్ చేయడంతో పాటు హత్యాయత్నం కేసులు పెట్టాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. సిపి ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి అర్ధరాత్రి విడిచిపెట్టారు. ఇదంతా 2 రోజుల పాటు జరిగింది. నిన్న మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంటికి పాడి కౌశిక్ రెడ్డి వెళ్లి అక్కడి నుంచి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంటికి వెళ్తానంటూ చెప్పడం, పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను హౌస్ అరెస్ట్ చేయడం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. నిన్న సాయంత్రం వరకు ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఇంటి వద్దనే కౌశిక్ రెడ్డి ఉన్నారు. ఈ రోజు ఉదయం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ 2 వారాల పాటు అమెరికా పర్యటనలో ఉన్నారు. అమెరికా పర్యటనను ముగించుకుని వచ్చిన కేటీఆర్ ఉదయం కొద్దిసేపటి క్రితమే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. అమెరికా పర్యటనలో ఉండగానే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, పాడి కౌశిక్ రెడ్డి ఇంటి ఘటనపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. పార్టీ తరఫున ఖండించారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయించారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద దాడి ఘటన జరిగిన సంఘటనలను అడిగి తెలుసుకుంటున్నారు. పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పరామర్శ అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి ఇటీవల కాలంలో మరణించారు. జడ్చర్లలోని లక్ష్మారెడ్డి స్వగ్రామానికి వెళ్లి లక్ష్మారెడ్డిని పరామర్శించబోతున్నారు. అమెరికా నుండి రాగానే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ రోజు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి, అదేవిధంగా జడ్చర్ల పర్యటనకు బయలుదేరి వెళ్లబోతున్నారు. ముఖ్యంగా పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరకపూడి గాంధీ వీరిద్దరి సవాళ్లు ప్రతి సవాళ్లతో 2 రోజుల పాటు రాష్ట్ర రాజకీయం హీటెక్కింది. నిన్న పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి నేను వ్యక్తిగతంగా మాత్రమే అరకపూడి గాంధీని విమర్శించాను, ఆంధ్ర తెలంగాణ అనే భేదం బీఆర్ఎస్ పార్టీకి లేదు, 10 సంవత్సరాల్లో
కేసీఆర్ పరిపాలనలో ఎక్కడా అట్లాంటి విధంగా పరిపాలన చేయలేదు అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలను సర్దిపుచ్చుకునే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు అరకపూడి గాంధీ కూడా ప్రెస్ మీట్ పెట్టి జరిగిన ఘటనలపై స్పందించారు. పాడి కౌశిక్ రెడ్డి నాపై చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలతోనే నేను ఇంతగా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది, పాడి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లాల్సి వచ్చింది అంటూ కూడా అరకపూడి గాంధీ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇంతటితో వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నాము. పాడి కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ అగ్రనేతలు సర్ది చెప్పి పాడి కౌశిక్ రెడ్డిని అంటే సంచలన వ్యాఖ్యలు అదేవిధంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా చేయాల్సిన బాధ్యత హరీష్ రావు కేటీఆర్ మీదే ఉందంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కావాలనే అరకపూడి గాంధీకి పిఎస్సీ చైర్మన్ పదవిని ఇచ్చి ఈ రకమైన రాద్ధాంతానికి దారి తీసిందంటూ కూడా బీఆర్ఎస్ నేతలు తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. 1 hour లేదా